హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఒక్కసారి ఆలోచించండి, మన శరీరంలో మెదడు ఉందా? మెదడులో శరీరం ఉందా? విచిత్రమైన ప్రశ్న. మీ కాలిగోటికి దెబ్బ తగిలితే స్పందించేది మెదడు. మీకు దెబ్బ తగిలిందని చెబుతుంది, నొప్పిని తెలియజేస్తుంది. శరీరంలోని ప్రతి చారుకు మీ మెదడు స్పందిస్తూ సూచనలు ఇస్తుంది. కావున మీ మెదడులోనే శరీరం ఉంది. ఇప్పుడు మీరున్న ప్లేస్లో 10 రెడ్ కలర్స్ని గుర్తించండి. 1, 2, 3, 10 గుర్తించారుగా. ఇప్పటి వరకు అవి ఉన్నట్లు మీకు తెలియదు. వాటిపై దృష్టి పెట్టారు, అవి తప్ప వేరేవి కనిపించలేదు. ఇక ఆధ్యాత్మికంగా, మానసికంగా దేనిపై ఎలా దృష్టి పెట్టి మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుంటామో చూద్దాం. మీరు ఏదైనా మీకు కావాలి అనుకున్నప్పుడు దాన్నే మీకు గోల్గా ఉండాలి. ఒక్కసారి మీరు మైండ్ని మొదలు పెడితే మీ మైండ్తో కొంచెం యూజ్ చేసి వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఒక్కసారి మీరు విజువలైజ్ చేసుకోండి. మీకైతే మెదడు ఉందా? మీ మెదడు అంటే మీ బ్రెయిన్ ఎలా పని చేస్తుంది, ఏ విధంగా మీరు పెట్టారు, మీ మాటలు చెప్పిన వింటుందా లేదా అని ఒక్కసారి మీరు దాన్ని క్వశ్చన్ వేసినప్పుడు మీకు అర్థమవుతుంది, అసలు నా మెదడు ఎలా పనిచేస్తుంది, అసలు నేను చెప్పినట్టు వింటుందా లేదా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ మెదడుని నువ్వు ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది. చాలా షార్ప్గా ఉండాలంటే నీ మైండ్ని చాలా షార్ప్గా పెట్టాలి. ఎవరో పెట్టరు, కేవలం నువ్వు మాత్రమే పెట్టగలవు. దాన్ని పదే పదే స్పీడ్ చేయండి. ఒక హుషారు లేని పిల్లగానికి మంచి బుద్ధి మాటలు చెప్పి మోటివేషన్ ఇచ్చినప్పుడు తనకు ఎక్కడ లేని ఊపు వస్తుంది. అప్పుడు తను యూజ్ లేని బ్రెయిన్ ఉపయోగిస్తాడనమాట. దాన్ని మోటివేషన్ చెప్పి 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 దాన్ని స్పీడ్ చేయగలుగుతాడు. అర్థమయ్యిందా? మన ఒక వస్తువు మూలకేసి ఎక్కడనైనా యూజ్ చేయలేకపోతున్నప్పుడు అది ఖరాబ్ అవుతుంది. దాన్ని మీరు డైలీ రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తున్నప్పుడు అది ఎంత బాగా ఉంటుంది. ఇది కూడా మీ మైండ్ని మీరు ఎలా థింక్ చేస్తే అలా ఉంటుంది, మీరు ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది, మీరు ఎంత షార్ప్గా పెట్టాలనుకుంటున్నారో అలా ఉంటుంది. మీకు ఎవరైనా సరే మొబైల్ నంబర్ అడిగినప్పుడు ఆన్ ద స్పాట్లో ఏం మాత్రం ఆలోచించక చెప్తారా లేదా? అంటే నీ మైండ్కి అలా ఇచ్చారన్నమాట. అది మీరు ఏదైతే మీ నంబర్ని దాన్ని ఎక్కించారు, ఒక్కసారి ఇలా చెప్పగానే ఇట్లా స్పాట్గా 10 సెకండ్లో మీరు చెప్పగలుగుతారు. అలాగే మీరు ప్రతిదీ మీ మైండ్ని దానికి లింక్ ఇస్తే దాన్ని చక్కదిద్దుకుంటే మీ మైండ్ చాలా మంచిగా పనిచేస్తుంది. వీడంటిలు పిచ్చి పట్టిందా, ఎలా అంటే అలా చెప్తున్నాడు అనుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అలాగే అనిపిస్తుంది. అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.